వెనకటికి నేను ఇన్న ముచ్చటని నేను అడుగుతున్నా. ఇట్లా పోతరాజు అమ్మవారిని శాంతింపజేసిన తర్వాత పోతన్న కూడా మస్తు ఉగ్ర రూపంతో ఉంటారు. కళ్ళుకుండా ఆయన నెత్తి మీద పోసి ఆయన శాంతి పరుస్తారు అని అంటారు. అది వాస్తవం? ఇప్పటికీ అది నడుస్తుంది అక్క. ఇప్పుడు మన గుళ్ళల్లో, పాత గుళ్ళల్లో పోతరాజు గావు పట్టిన తర్వాత ఉగ్రం తట్టుకోవడానికి ఆయనకి ఒక గుమ్మడికాయ దిష్టి తీసేయడము, కొబ్బరికాయ వలగొట్టి ఆయన నెత్తిలో పోయడము, అది చేసిన తర్వాత మన కులవృత్తి వాళ్ళు ఏదైతే వాళ్ళ నుంచి తెచ్చే ఒక నైవేద్యం కానీ ఏదైనా కానీ, ఇప్పుడు గౌళ్ళ వాళ్ళు కళ్ళు తెస్తారు, ఆ కళ్ళు అమ్మవారికి ఇష్టంగా సమర్పిస్తారు. ఇప్పుడు ఆమె ఆ కళ్ళు కుండని నైవేద్యంగా మళ్ళీ ఇప్పుడు పోతరాజుకి ఘటం లెక్క ఇస్తారు. ఆ ఘటంని ఎత్తుకొని తాగడం వల్ల ఆయన పోతరాజు అనేది ఆయన ఒళ్ళు కానీ ఆయన గొంతు కానీ ఆయన శాంతింపు అవుతాడు. అట్లా ఇప్పుడు పాత గుళ్ళలో జరుగుతుంది. అంటే మద్యం దాగి మందు దాగి పోతరాజాలు వేసి ఇట్లా చిల్లరతనంతో పోతే అది కాదు. అది పోతరాజు అంటే ఒక పెద్ద ఘటం, ఒక కార్యక్రమం, ఒక పెద్ద ప్రోగ్రామ్ని కంప్లీట్ అయిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి అక్కడున్న పనిబాట వాళ్ళు, అక్కడున్న పోతరాజు అమ్మవారికి ఇష్టమైన పోతరాజు ఆయన ఘటం ఎత్తుకొని తాగుతుంటే ఆయన అప్పుడు ఆ శాంతి అనేది అవుతుంది.